ఇప్పుడే నిద్ర లేచి వాకింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫేస్ చూసి భయపడకండి, ఆయిల్ పెట్టుకొని ఉన్నాను. నిద్ర మొహం వేసుకొని వాకింగ్ చేస్తున్నాను. అతి బలవంతంగా చేయాల్సి వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర వాకింగ్ చేస్తూ ఉంటే. మీకు మా ఆంటీని చూపిస్తానండి, మా మెయిడ్ని. చాలా కామెడీగా ఉంటుంది. వైట్ అంటే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కడుగు. ఎంతసేపు పడుతుంది కడగడానికి మీకు? అదే ఎంత చూసారా మా అంత క్లీన్ చేసేది. సిగ్గు పడుతుంది, వీడియో తీయద్దామా ఉంటుంది. బాగా రెడీగా వచ్చింది కదా. ఫెయిర్ అండ్ లవ్లీ పూసిందంట. నేను అడిగిన పొద్దున్నే ఏం బాగా రెడీ వచ్చినారంటే, పొద్దున్నే లేచి స్నానం చేసి ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని వచ్చాను అని రాగాలు తీసి చెప్తాను. ఫస్ట్ వస్తానే ఈ ప్లేస్ అంతా క్లీన్ చేస్తుంది. ఇదంతా క్లీన్ చేసేసి తర్వాత బయటికి వెళ్తుంది. బయట ఇంకా వాటర్ పోసి అక్కడ క్లీన్ చేసి అక్కడ ముక్కేస్తుంది. మాకు 2 గేట్లు ఉంటాయి. ఫస్ట్ మెయిన్ గేట్ ఉంటుంది, ఇది బ్యాక్ గేట్ ఉంటుంది. బ్యాక్ గేట్ దగ్గర కూడా రోజు వాటర్ పోసి క్లీన్ చేయాలి. ఈ ముగ్గు చూసి భయపడవకండి, నేనే వేశాను. అంటే ఇది ముగ్గు కాదు. అప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడు అందరం కలిసి లూడోలాగా గీసుకొని ఆడుతూ ఉన్నాం. అది ఆడుతూ ఉండి ఇంట్లో వాళ్ళకి పెయింట్తో గీసినాం, మామూలుగా గీయలో. ఇంకా ఆ పెయింట్తో గీసేది చూసి అందరు వచ్చి తిట్టినారు, అట్లా ఇంట్లో అది గీయకూడదు అని తిట్టే లోపల దానికి కవరింగ్ కోసం ఇలా ఎల్లో కలర్ పెయింట్ వేసి ముగ్గేసాం. చూడండి పాపం ఈ చెట్లు మా అమ్మ ఉన్నప్పుడేమో రోజు వాటర్ పడతా బాగా మంచిగా చూసుకుంటా ఉన్నింది. నాకున్న బద్ధకానికి వీటికి నేను వారానికి ఒకసారి వాటర్ పడతా. నీట్గానే మెయింటైన్ చేయి, బాగా మంచిగా పూలు వస్తాయి. అన్ని చెట్లు ఉన్నాయి, మందారం చెట్లు, కనకాంబరం చెట్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే నాకు మామూలు బద్ధకం లేదు కదా, సో వారానికి ఒకసారి వాటర్ పడతా. పాప మా అమ్మ ఉన్నప్పుడైతే రోజు వాటర్ పడతా, బాగా చూసుకుంటా ఉన్నది. ఈ చెట్లన్నీ మా అమ్మని నాటింది. చూడండి అందరూ బాగుంటాయి, పూలు బాగా వస్తాయి ఈ చెట్టుకి. రెడ్ కలర్ది కూడా ఉంది, రెడ్ కలర్ దానికి కూడా బాగా మంచిగా పూలు వస్తాయి. ఇక్కడ కనకాంబరం పూలు, జామ చెట్టు, అన్నీ బాగుంటాయి పూలు. పచ్చిమిరపకాయల చెట్టు కూడా పడింది. ఇది నేను వేయలేదు, దాన్ని అది ఎట్లా పడింది. కానీ ఒక్క పచ్చిమిరపకాయ కూడా లేదు ఫ్రెండ్స్. కరివేపాకు చెట్లు. ఫస్ట్ మా ఇంటి ఫుల్ కాంపౌండ్ అవుట్ సైడ్ కూడా మొత్తం ఫుల్ చెట్లు ఉన్నాయి మొత్తం. కానీ మన మెయింటెనెన్స్ చూసి నాన్న భయపడి అన్నీ తీపిచ్చేసి మొత్తం క్లీన్ చేయించేసాడు. ఇప్పుడు క్లియర్గా మొత్తం సిమెంట్ వేసి అలికిచ్చేసాడు. ఇక్కడే ఫ్రెండ్స్ అప్పుడు చెట్లు అన్నీ ఉన్నాయి. ఇటు సైడు అటు సైడు మొత్తం మంచిగా. మీతో మాటలు పెట్టుకొని కనీసం 1 కిలోమీటర్ కూడా తిరగరా ఫ్రెండ్స్. ఏందో ఈరోజు నార్మల్గా అయితే ఈ టైంకి ఫుల్ అయిపోతాయి, కానీ ఇంకా తిరగలా. తొందరగా తిరగాలి ఫ్రెండ్స్, టైం ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనకు మళ్ళీ దీని తర్వాత ఒక డ్యూటీ ఉంది. ఇంట్లో కుకింగ్ మన ఫ్రెండ్స్ అదే అంత బాగుండదు చెప్పుకునేటట్టు, కాకపోతే తింటా ఉంటారు, ఇంకేం లేదు కాబట్టి ఆప్షన్. ముగ్గు చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి ముగ్గు ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్? ఏమన్నా అంటే ఏమైనా చెప్తావు అంటది. కొడుకుండేస్తాను ఫ్రెండ్స్. ఎవరికి ఆంటీ ఆ పువ్వు?
ఈ స్టీల్ది ఇలా లాడర్ మాది ఉంది కదా, ఇది వచ్చి కొంచెం వాస్తు ప్రాబ్లం ఉందని చెప్తే సో అది సెట్ చేశారు వాస్తు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. మనం ఏం చేస్తాం తెలుసా, మనకున్న బద్ధకానికి పైకి ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో వేసినాక అవి తీసి ఆరేయాలి కదా, పైకి వెళ్ళి ఆరేయాలంటే కొంచెం ఎక్కలేను ఫ్రెండ్స్, పైకి ముసిలాన్ని కదా. సో అందుకు బట్టలు ఐడియా చూసారా, ఎవరికి ఉండదు అట్లాంటి ఐడియా. ఇక్కడ ఆరేస్తా వీటి మీద అదో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డేరాలు కట్టాను చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది ఎల్లో కలర్ది. అట్లనే ఆరేసిన బట్టలు వెంటనే మడత పెట్టండి ఫ్రెండ్స్. ఒక చైర్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి. మ్యాక్సిమం అందరి ఇంట్లో ఇలానే ఉంటారేమో, నాలుగింటలు ఉంటారు కొంతమంది. అన్నీ తీసి ఆ చైర్లో వేసి ఒక 4 రోజులకి గుర్తొస్తుంది, మనం బట్టలు ఉతికి ఆరేసాం కదా, ఉతికి ఆరేలా వాషింగ్ మిషన్లో వేసి ఆరేసాం కదా, అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు మడత పెట్టాలి అని చెప్పి ఒక ఐడియా వస్తుంది కదా. అప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆ రోజు పెద్ద ఫీల్ అయిపోతా, అమ్మో నేను ఈరోజు చాలా పని చేసేసాను అని. ఆ రోజు అవన్నీ మడత పెట్టుకొని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే మా చెల్లెలు వచ్చింది జడేయమని చెప్పి, మనకి ఇది ఒక డ్యూటీ అనమాట. జడ వేసిస్తాను ఫ్రెండ్స్. మామూలుగా అంత స్టైల్గా వేసుకుంటుంది అనమాట మా చెల్లెలు జడ. అందరు మంచిగా పైకి వేసుకొని రిబ్బన్ కట్టుకుంటారు, కొంచెం స్టైల్ ఎక్కువ, అందుకు కిందనే రిబ్బన్ కడుతుంది అనమాట. పరిగెత్తుంది చూడండి ఫ్రెండ్స్. బఫెలోస్ భయపడకాకండి, మా చెల్లెలు వాళ్ళవి బఫెలోస్ అవి. దోశ ఫ్రెండ్స్ నేను పోసాను, దోశ ఎలా పోయి నన్ను అడగని చెప్తాను. ఇక్కడ చట్నీకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఎగ్ దోశ ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ కోసమేమో ఇలా వంకాయ కర్రీ చేశాను. నూనె వంకాయ అంటారు కొంతమంది ఏమో దీన్ని గుత్తి వంకాయ అంటారు, ఏమంటారో తెలీదు. నేనైతే చేశాను. ఎలా చేశానని మాత్రం అడగద్దండి, ఏదో ట్రై చేశా, ఫస్ట్ టైం చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇంట్లో వాళ్ళ దగ్గర రియాక్షన్ తీసుకుందాం.